అని చెప్పొచ్చు ఒక మాట. కానీ ప్రభువుని గురించి ఆయన ఏమంటున్నాడంటే, నీకు మరుగై ఉన్నదంటూ కూడా ఏది కూడా, నీకు తెలియని విషయం అంటూ ఏది. అందుకనే గడిచిన వారంలో ఒక మాటను నేను జ్ఞాపకం చేశాను. కీర్తన 64వ కీర్తన 6వ వచనంలో వాక్యం చెప్తా ఉంది. 64వ కీర్తన 6వ వచనంలో మనుషుని యొక్క హృదయ అంతరంగము అగాధముగా ఉందని. చదువుదాం ఒకసారి మాటని. ప్రతి వాని హృదయ అంతరంగము అగాధముగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రభువా మనుషుని యొక్క హృదయ అంతరంగం ఎలాంటిదంటే అగాధముతో పోల్చబడింది. అగాధము ఎంత లోతుగా ఉంటుందంటే దానిని ఎవడు కూడా కొలత వేయలేం. అంత లోతైనటువంటి అగాధము కలిగిన హృదయము మానవుని హృదయముగా ఉన్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. అటువంటి అగాధములో నుండి వచ్చినటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో, ఆ తలంపులు ఊహకు రాకమునిపే మనం ఏం మాట్లాడతామో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో, ఏం చేస్తామో ప్రతీది కూడా మన ప్రభువుకు అదే సమస్తమును ఎరిగిన వాడు అనే మాటకు అర్థం. దేవునికి స్తోత్రం. సమస్తమును ఎరిగిన వాడంటే అర్థం ఏంటి? మరో మాట చెప్పాడు కీర్తనకారుడు, ప్రభువా నేను కూర్చుండుట, నేను లేచుట, నేను మాట్లాడుట, నేను పండుకొనుట, నేను పడక మీద ఉన్నప్పుడు నేను చేసే నా ఆలోచనలు కూడా నీకు తెలుసయ్యా అంటా ఉన్నాడు ఆయన. అంటే ఆయనకి మరుగై ఉన్నదంటూ కూడా ఏది. చాలామంది చాలా రీతిలుగా మరుగు చేస్తూ ఉంటుంటారు కదా. ఒక త్రాగుబోతు క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, అర్థమైందా? త్రాగుబోతు క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, క్రైస్తవుడే కానీ ఏం మాండు, పాత వ్యసనాలు మాండు. క్రైస్తవుడే అని పేరుంది కానీ చుట్టా బీడి సిగరెట్ మాండు. క్రైస్తవుడు అని పేరుంది కానీ తన జీవితము మారదు, తన ప్రవర్తన మారదు, తన క్రియలలో మార్పు ఉండదు. ఇటువంటి క్రైస్తవులు సమాజంలో లేకపోలేదు. పేరుకి క్రైస్తవులే కానీ మారు మనసు లేని క్రైస్తవులు. వారు ఏం చేస్తారంటే పైకి భక్తి కలిగిన వారిగా కనబడతారు కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటారు. వారు ఎలా ఉంటారంటే, సమాజంలో మనం ఇరుగు పొరుగుని చూస్తూ ఉంటుంటాం. ఇరుగు పొరుగు అంటే ఇతరులు అని కాదు, క్రైస్తవ సమాజం గురించి చెప్తా ఉన్నాను. వారు ఎలా ఉంటారంటే దేవుని మందిరానికి వెళ్తారు, చక్కగా పాటలు పాడుతారు, ఆరాధిస్తారు, దేవుని వాక్యాన్ని చదువుతారు, ధ్యానం చేస్తారు, అన్నిట్లో మంచి చురుకైన వారిగా ఉన్నట్టుగా కనబడతారు. మందిరం దాటి వెళ్ళిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు వారి జీవితాలు చూడాలి. అక్కడక్కడ కనబడినప్పుడు త్రాక్కుని పడిపోవడము, లేదంటే వెళ్ళరాని చోట్లకు వెళ్ళటము, మాట్లాడరాని మాటలు మాట్లాడటము, చేయరానటువంటి కార్యములు చేయటము, వీటిలో మునిగి తేలటం అనేది కూడా కనబడతా ఉంటుంటుంది. ఏంటండి అని కొంతమంది కొన్ని రకాలుగా నన్ను కూడా ప్రశ్నించేటప్పుడు వారు కూడా అదే కదండి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఒక షాప్ దగ్గర కొన్ని ఏముంటాయి, నవ్వులుకోవడానికి బబుల్ గమ్ కాదు, ఉంటాయి కదా కొన్ని పదార్థాలు ఉన్నాయి కదా, వాటిని కొనుక్కుంటున్నాడు. ఎవడు? మారు మనసు లేని క్రైస్తవుడు. కరెక్ట్గా టైంకి వెళ్ళిన చూడగానే నేను పాస్టర్ గారు వచ్చారు అనేసి అన్నాడు. ఆవిడ అంటుంది, షాప్ ఆవిడ, వస్తాయే అంటుంది. మీకు అర్థమైందా? వస్తే ఏటైపోయింది అనేసి అంటుంది. అంటే ఇది అందరూ చెయ్యొచ్చేమో అనే భ్రమలో వారు ఉన్నారు. కానీ క్రైస్తవుడు లోకంలో ఎలా ఉండాలి అంటే ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి. అనేక సార్లు మాట చెప్పాను, ఈ మాట మీరు పలకటం లేదు, దానిని మీరు అన్వయించుకోవటం లేదు, కనుక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలా చూస్తున్నారు. క్రైస్తవుడు లోకంలో ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. వాక్యం అదే చెప్పింది. అపోస్తలులు ఇంచుమించు 3000 మందిని ఒకే ప్రసంగము ద్వారా రక్షించినప్పుడు సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి వారు చెప్పినటువంటి బోధ ఏంటో తెలుసా? మీరు మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందండి. అంటే మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా మారిపోవాలి అంటే నూతనమైనదిగా మారిపోవాలి.
అంతేగాని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భక్తుల్లో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథారీతిగా ప్రవర్తిస్తే నీ పాత రోత బ్రతుకు మారలేదు. నీ పాత రోత జీవితము నీ పాత హృదయం మారిందా? నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? పాత రోత జీవితాన్ని విడిచిపెట్టావా? మరుగు చేసుకుంటున్నావా? ఎవరు చూడటం లేదు కదా, ఎవరు మనల్ని గమనించటం లేదు కదా. నీవు అనుకోవచ్చు, నీ తోటి సహోదరునికి, సేవకునికి, నీ క్రైస్తవ విశ్వాసికి కనబడకుండా ఒకవేళ నీవు ఏమైనా కార్యాలు చేస్తూ ఒకవేళ నిన్ను నువ్వు మరుగు చేసుకోవచ్చు. నీ క్రియలు ఎవరికి కనబడకుండా ఉండాలని, ఆ క్రియలు కనబడకుండా ఉండటం కొరకు మరుగు చేసుకోవచ్చు. కానీ దేవుని కన్నులకు మరుగై ఉన్నదంటే ఏది కూడా మనిషిని కప్పిపెట్టచ్చండి. నేను వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం నాకు తెలియకుండా ఏముండదు. మీరు అనుకుంటారేమో అలాగే నేను పెద్ద మేధావిని దేవుడిని అని చెప్పను, కానీ దేవుడు నాకు ఇచ్చిన వివేచనను బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, నీ తీరుని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి, నీ పరిస్థితిని బట్టి అక్కడ దేవుడికి వెళ్ళిగానే కొన్ని ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నాకు ఆలోచన బట్టి నేను గమనించగలుగుతాను, గ్రహించగలుగుతాను. అంత తేలిగ్గా మోసపోను. కానీ కొన్నిసార్లు విన్నట్టుగా చూద్దాం ఏం జరుగుతుందో అని విడిచిపెడతాను కొన్ని సందర్భాల్లో. అంతే తప్ప ఏది కూడా కన్నులకు మరుగై ఉండదు. దేవుని కన్నులకు మరుగై ఉన్నదంటూ కూడా ఏది లేదు. ఎందుకంటే ఆయన కన్నులు లోకమంతా సంచరించుచున్నాయి. యెహోవా కన్నులు లోకమంతయు సంచరిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం కదా ఈ సమయంలో, ఇక్కడే కాదు ఆయన కన్నులు చూచేది, లోకమంతా కూడా. ఒక భారతదేశమే గలండి అని మనం అనుకుంటాం. ప్రపంచం, లోకం అంటే ఏంటి? టోటల్ అంతా వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి లోకంలో. అంటే దేవుని కన్నులు ఎక్కడ ఎవరు ఏ రీతిగా నడుచుకుంటున్నారో, ఎక్కడ ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో, వారి నడవడిక, ప్రవర్తన తీరు ఎలా ఉందో ప్రతీది కూడా దేవునికి తెలుసు. ఆయన కన్నులకు మరుగైనదంటూ కూడా ఏది లేదు. ఒకవేళ తాగుబోతు అనుకోండి, తాగేసి కనబడ్డని చెప్పి జోబులే పెట్టించుకున్నాడు అనుకో, లేదా వెనక పెట్టించుకున్నాడు అనుకో, ఎవడికి కాలుద్దయ్యా? మనకే అనుకో, ఆడికే కాలుద్ది. మనం చేస్తున్నాం ఏంటి? ఎవరికి కాలుద్ది? పెట్టుకున్నాడుగా కాలుద్ది, మనకేంటి? అలాగే ఏ పనైనా సరే, చాలా మంది ఇంకా వీధుల్లో రెచ్చిపోతూ ఉంటుంటారు కదా, రెచ్చిపోతూ ఉంటుంటారు. ఎవరు మాట్లాడలేదేటి? ఎవరండి? నేను ఇప్పుడు అన్ని జనుల గురించి మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఈ క్రైస్తవుడు ఎలా ఉండాలి లోకంలో మర్చిపోకూడదు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా మంది నిద్రలోకి వెళ్తున్నారు. పాప రాత్రి 12 వరకు ఇక్కడ ఉండి పరిచయం చేశారు కదా, మీకు అంత భారం ఉంటుంది. ఇలా బేసిన్లకు ఎత్తి ఇలా మోసి మీలాంటి వాళ్ళు గుడారాల పండగ వదిలియాల. అన్ని లక్షల మంది ప్రజలోని పెద్ద బిల్డప్ ఇచ్చేస్తారేమో అప్పుడు. చేసిన వాళ్ళు దేవునికి మహిమ. అలాగ అలిసిపోయినట్టుగా ఎలాగుండి ఇలా నిద్రపోతున్నారు. అది చెప్తున్నాడు కదా, స్తుతి స్తోత్రం అనే ఆయుధం ఉంటే అపవాది తంత్రాలకి మనము వెంటనే స్తుతి స్తోత్రం అని చెప్పుకుంటూ ఉంటుంటే, మనసులో స్తుతి స్తోత్రం యేసు రక్తమై చేయమని చెప్పుకుంటూ ఉంటుంటే ఆ నిద్ర, మత్తు, ఆ నిర్లక్ష్యం ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. లేదనుకో అవన్నీ అలాగ ఆవరించి, ఎందుకంటే ఏముండదు కదా. ఇప్పుడు చూడండి, ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ట్రాన్స్ఫార్మర్ని ఎవరైనా వెళ్ళి పట్టుకోవాలనుకుంటాడా? వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలాగొంది పాటు. ఎందుకు? ఆ ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ అనేది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంటుంది, హెవీ వోల్టేజ్ వస్తుంది. వెళ్ళి పట్టుకున్నావో
టక్మని కూడా చచ్చిపోతావు. అలాగే నువ్వు స్తుతి స్తోత్రం యేసు రక్తమని నీ హృదయంలో నుండి అలా ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యం వింటుంటే ఒకవేళ నిద్ర కలిగించే శక్తి నీ మీద. చూసారు పూర్వం సినిమాలో బాణాలు వదిలేవారు, అంటే బాణం తీసి వదిలితే ఆడి తల మీద తగలగా నిలబడి కథలు భలేగా ఉంటాయి కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఈ బాణం పనిచేయదు సోదరా, మరో బాణమై అనగానే మత్తు కలిగించే బాణం. అలాగ అపవాది ఎన్ని బాణాలు మన మీద వేసినా ఆ బాణాలు తిరిగి రివర్సల్ వాడు వెళ్ళిపోవాలి అంటే, అవి నిర్వీర్యమైపోవాలి అంటే నీలో నుండి స్తుతి స్తోత్రం యేసు రక్తం అనేటువంటి ఈ యొక్క నినాదాలు ఏం చేస్తూ ఉండాలా? ప్రజ్వలిల్లాలి. స్తుతి స్తోత్రం అని చెప్తా ఉంటుంటే అపవాదిగాడి కాడి విరిగిపోతుంది, వాడు వేసిన తంత్రాలు లయమైపోతాయి, వాడి అగ్ని బాణములన్నీ కూడా లయమైపోతాయి. దేవునికి స్తోత్రం. కనుక నీలో నుండి ఏం ఉత్పన్నం అవ్వాలి? దేవుని శక్తి ఉత్పన్నం అవ్వాలి. దేవుని శక్తిని నీలో నుండి బయటికి ప్రజ్వలింపజేసేది ఏంటంటే స్తుతి స్తోత్రం యేసు రక్తమే చేయి. హల్లెలూయా. ఈ మినిమం మనం చేయగలిగితే గొప్ప శక్తితో మనం నింపబడతాం. ప్రభునందు ప్రియులరా, ఆయన కన్నులకు మరుగై ఉన్నదంటే ఏది కూడా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి విడిపించుకొని వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఘట్టాలు వారు దాటారు. యోర్దాను దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, ఇంకా అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులను వారు దాటుకుంటూ వెళ్ళారు. వారి ముందున్నటువంటి మృతతుల్యమైనటువంటి పరిస్థితులను దాటుకుంటూ వెళ్ళారు. అపజయాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అపవాది క్రియలను లయపరిచాడు దేవుడు, వాటిని కూడా దాటుకుంటూ వెళ్ళారు. అన్ని పోరాటాలు దాటుకుంటూ వెళ్ళి ఇక సంతోషంగా దేవుడిచ్చినటువంటి కానానులో ప్రవేశించబోయే మునుపు ఎరికో పట్టణం కూడా వారికి అడ్డుగా వచ్చిందంట. ఎరికో పట్టణం వారికి అడ్డుగా వచ్చేటప్పుడు వారు దేని ద్వారా జయించారు? దేని ద్వారా? స్తుతి ద్వారా ఎరుకోను జయించారు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో ప్రార్థన ద్వారా జయించగలం, కొన్ని సందర్భాల్లో మౌనముగా ఉండి ఓరకని నిలిచి ఉండి చూచుట ద్వారా జయించగలం. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేంత పరిస్థితి ఉండదు, కానీ అప్పుడు కూడా మనం మౌనంగా నిలబడి మనసులో ప్రభువా నీవు సహాయం చేయనైనా, నీవు అద్భుతం చేయనైనా, అధికారి హృదయాన్ని తెరువునైనా, మూయబడిన ద్వారాలు తెరువునైనా అని హృదయంలో నీ దేవుని స్తుతిస్తూ ఉంటుంటే అద్భుతమైనటువంటి రీతిలో నీకు సహాయం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో జరిగినటువంటి సన్నివేశమే. అందుకని దేవుడు అన్నాడు కదా, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఏమన్నాడు? మీరు ఓరక్కనే నిలిచి ఉండి నేను చూపే రక్షణను మీరు చూడండి అన్నాడు. ఓరక్కనే నిలిచి ఉండండి అంతే. ఐగుప్తులో నుండి విడిపించుకొని తీసుకొని వచ్చిన మీ దేవుని ప్రభావము ఎంత గొప్పదో, మిమ్మల్ని నడిపించుచున్న దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడో మీరు నేడు కన్నులారా చూడబోతా ఉన్నారు. మీరు చూసే కన్నులు ధన్యమాబోతా ఉన్నాయి. కనుక మీరేం చేయాలి? కొన్ని సందర్భాల్లో చూడండి, దేవుడు ప్రార్థించమన్నాడు, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండమన్నాడు, కొన్ని సందర్భాల్లో ఓరకన నిలిచి ఉండు. అంటే స్తుతి చెల్లించొద్దు, స్తోత్రం చెల్లించొద్దు, ప్రార్థన చేయొద్దు. అప్పుడు ఏంటంటే క్విక్ ఆఫ్ ద మూమెంట్, అంటే ఇంకా ముందుకు అడిగేస్తే సముద్రంలో పడిపోతావు, వెనక నుండి శత్రువులు వచ్చేస్తున్నారు, ముందు నొయ్యి వెనకదలు గొయ్యి అంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా? అక్కడ మోకరించి స్తోత్రం 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 అన్నాం అనుకో, అంత టైం ఉండదు. అక్కడ వెనక నుండి వచ్చి బాణంతో పొడి చేస్తారు, వెనక నుండి గుర్రాలు, యుద్ధ రథాస్వాలు, ఐగుప్తులో నుండి పరాక్రమం కలిగినటువంటి మంచి గుర్రాలు రథాలు పరిగెలెట్టుకుంటూ వస్తూ ఉంటుంటే ఆ భీకరమైనటువంటి సౌండ్కే వీళ్ళు గుండెలు ఎదిరిపోతూ ఉన్నాయి. ఇంకా అక్కడ ప్రార్థన చేయడానికి ఏ అవకాశం ఉంటుందండి? ఉంటుంది అవకాశం? అటువంటి సందర్భాలు ప్రభు అంటూ మౌనంగా ఉండు, నేను కార్యం చేస్తాను, నీవు చూడంతే. కొన్ని సందర్భాలు స్తుతించు, కొన్ని సందర్భాల్లో ప్రార్థించు, కొన్ని సందర్భాల్లో దేవుని గణపరచు, కొన్ని సందర్భాల్లో ఓరకనే ఉండి ప్రభువు చేసే సహాయం వైపు నువ్వు చూడగలిగితే తప్పక నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. వీటన్నిటిని దాటుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత ఎరికో పట్టణము దేవుడు అంటున్నాడు, ఈ పట్టణాన్ని నేను మీ చేతికి నేడు అప్పగించబోతా ఉన్నాను. అయితే ఇది శపితమైనటువంటి దేశం. ఇది ఈ ప్రాంతంలో ఈ స్థలములో ఈ దేశంలో ఉండేటువంటి ఈ కొల్లగొట్టబడిన శపితమైనటువంటి దానిలో కొంచెమైనా సరే నీవు తీసుకొనకూడదు. ఎందుకో తెలుసా? ఇది శపితమైనటువంటిది అని చెప్పినప్పుడు
దేవుని పిల్లలు ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. సర్వ సమాజం అంతా కూడా దేవుడు చెప్పినట్టుగానే, దేవుడు యెహోషువతో సెలవిచ్చినట్టుగానే అందరూ కూడా చక్కగా ఒక తిన్నని ప్లాట్ఫామ్ మీద, రోడ్డు మీద నడిచి వెళ్ళినట్టుగా ఎరికో గోడలు దేవుని ప్రజల ముందే కూలిపోగా వాటి మీదని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవుని వారు స్తుతించుకుంటూ ఆ దేవుని ఘనపరుస్తూ ఆయన కార్యాలు బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. కానీ వారిలో ఒక్కడు వాడు ఏం చేశాడంటే అందరితో పాటు వెళ్తున్నాడు, కానీ ఆడి కన్నులకు కనబడుతున్నటువంటి మంచి మంచి షేనారు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇంకా కొన్ని వస్తువులు వాడు తీసుకొని ఏం చేశాడంటే ఎవ్వరికి తెలియకుండా దాచుకొని వెళ్ళి గుడారంలో దాచిపెట్టుకున్నాడంట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లంటే ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను. చూడండి 6వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి ఒకసారి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపమును తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఏం చెప్పాడు? అది శపితమైనటువంటి ప్రాంతం. యెహోవా వలన ఈ పట్టణము శపింపబడింది 17వ వచనంలో ఉంటుంది. 18వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రభు అంటున్నాడు, మీరు శపింపబడిన దానిలో కొంచెమైనను చెప్పాలి అందరూ కూడా తీసుకొనకూడదు. ఎందుకో తెలుసా? ఇది తీసుకుంటే దేవునికి మీరు బాధ కలిగించేవారుగా ఉంటారు. అక్కడ ఉంటుంది, వాక్యం చెప్తుంది కదా, శాపమును తెప్పించి దానికి బాధ కలుగు చేదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు, తీసుకోకూడదు. తీసుకోవాలి అంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడు బుక్ ఉందండి, దీన్ని తీసుకోవాలంటే ఇలాగ అంటే మన శక్తి ఏమైనా ఉందా వచ్చేయడానికి? ఇలాగా బుక్ వచ్చేస్తుందా? వస్తుంది మీకు అలాగా? ప్రార్థనకి వెళ్ళినప్పుడు బైబిల్ ఇలాగ అనగానే మీ చేతికి వచ్చేస్తుందా? మీరేమైనా మ్యాజిక్లు గట్ట ఉన్నాయా? ఏం చేయాలి? దాన్ని ముందు వెళ్ళి ఏం చేయాలి? దాన్ని ముట్టుకోవాలి, పట్టుకోవాలి, తర్వాత దాన్ని తీసుకొని రావాలి. ప్రభు అంటున్నాడు, కనీసం నీవు దాన్ని ముట్టుకోవద్దు, దానిని తీసుకోవద్దు. ఎంత అన్నాడు? కొంచెమైనా సరే. మనం అనుకుంటాం చాలాసార్లు, చిన్నదే కదండి, చిన్న తప్పే కదండి, చిన్నదే కదండి అని అనుకుంటాం. చిన్నదే, కానీ అది ఏం చేస్తుంది? నిన్ను శాపగ్రస్తునిగా చేస్తుంది. అర్థమవుతుందా మాట? కొంచెమైనను శపితమైన దానిలో మీరు ముట్టకూడదు, తీసుకొనకూడదని ప్రభు చెప్పాడు. మనం అంటాం చాలాసార్లు, రే బాబు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ కుర్చీలన్నీ ఎత్తేసి వెళ్ళిపోండి అని చెప్పారు అనుకోండి. ఓ 10 కుర్చీలు ఎత్తి 20 కుర్చీలు వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో. అదేంటది? 20 కుర్చీలే కదా ఉన్నాయి, ఎత్తిసుకోవచ్చులే, మిగతావన్నీ ఎత్తేసాడు కదా, అది సంపూర్ణం. అది మరొక మాట చెప్పాడు ప్రభు. దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా 9 ఆజ్ఞలతో పాటు ఇది కూడా పోయినట్టే. అంటే నువ్వు ఏది చేయలేనట్టుగా లెక్క వచ్చేస్తుందంట. అలాగే ఎక్కువ అని ఏం చెప్పలేదు, మనం ఇలాగ అనుకుంటామని ప్రభు క్లియర్గా రాయించాడు. కొంచెమైనా సరే, అయ్యా చిన్నదే కదండి, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తా ఉంది. చిన్నదే కదా, ఆయన మాట లోపడకపోవడం చిన్నదేనా? సీమోను పేతురు వలవై ప్రభు చెప్పారు కదా, లోతును లోతుగా నడిపించి వలవై అన్నాడు.
సముద్రంలోనికి మొత్తం మీద ఆయన మాటను తీసుకొని వెళ్ళి ఆయన మాట చొప్పున చేసి వల వేశాడు. పట్ట జాలనంత విస్తారమైనటువంటి చేపలు పట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఒక మాట అంటాడు, ఆయన ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడు? ప్రభువా నేను పాపిని అంటాడు. మరి మాట విన్నాడు కదా, లోబడ్డాడు కదా, దేవుడు చెప్పినట్టుగా చేశాడు కదా. కానీ ఎక్కడో ఒక చిన్న అవిధేయతను బట్టి ముందు ఏదో అనుకున్నానయ్యా, అది కూడా అనుకోకుండా ఉంటే బాగుండు. మీరు చూసారా? అంటే సంపూర్ణులుగా ఉండటం కొరకు తను తాను ఎలా పరీక్షించుకున్నాడో, నేను పాపిని ప్రభువా అని అక్కడ రొమ్ము కొట్టుకుంటున్నాడు. తన స్థితిని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈనాడు అది పెద్దగా కనిపించకపోవచ్చు, అది చిన్నదే కదా, ఏముందలే, చిన్నదే, కానీ అది నిన్ను శాపగ్రస్తునిగా చేస్తుంది. వాక్యం చెప్తుంది, శపింపబడిన దానిలో కొంచెమే కదా అనుకోవద్దు, కొంచెమైనా సరే నీవు ముట్టకూడదు, తీసుకొనకూడదు. ఈ సర్వ సమాజం అంతా కూడా దేవుని మాటకు లోబడ్డారు. అందరూ లోబడే వాళ్ళు అంటే మరి ఇంకేమి ఉంటారు కదా. ఈనాడు సంఘాల్లో కూడా లోబడేవారు అందరూ ఉంటారా? ఉండరు. లోబడలేని వాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చినప్పుడు అందరు ఇశ్రాయేలు ప్రజలే వచ్చారా? ఐగుప్తులో నుండి కూడా వచ్చినటువంటి ప్రజలు ఉన్నారా? చెప్పాలి మీరు. అందరు ఇశ్రాయేలీలేనా? ఐగుప్తులో నుండి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారా? ఉన్నారు. అందుకే వారిని దేవుడు ఏమన్నాడంటే, ఈ మిశ్రిత జనము మిక్స్ అయిపోయి ఉన్నారు. కొన్ని హోటల్స్కి వెళ్ళేటప్పుడు మనం చూడండి, మిక్స్డ్ వెజిటేబుల్స్, లేదంటే మిక్స్డ్ బిర్యానీ. ఎప్పుడైనా తిన్నారా? మేము మొన్న కాకినాడ మన కారు కొనడానికి వెళ్ళినప్పుడు రిటర్న్లో వస్తే పిఠాపురం దగ్గర ఒక మిక్స్డ్ బిర్యానీ తిన్నాం. సుమారు ఒక 450-500 రూపాయల దగ్గర ఉంది, కానీ అద్భుతంగా ఉంది. విజయనగరంలో, వైజాగ్ కూడా ఎలాంటి తినలేదు. ఇంటికి కూడా తీసుకొచ్చాను అప్పుడు. అద్భుతంగా ఉంది, పిల్లలు కూడా తినొచ్చు, అంత చక్కగా ఉంది మిక్స్డ్ బిర్యానీ. అంటే అన్ని రకాలైనటువంటి పదార్థాలు కూడా, నాన్ వెజ్ మిక్స్ అయిపోయి ఉంటుంది. మనం వెజ్ ఎప్పుడు తేవాలండి, నాన్ వెజే కదా. హల్లెలూయా, స్తోత్రం. మనకు అదే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఉండాలి, అన్నీ తినాలి. మామూలు చెప్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ మిశ్రిత జనము వాళ్ళు ఏం చేశారంటే, వారిలోనే కొంతమంది ఉన్నారంట, ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు. ఎవరు ఎన్నే ఎంబ్రే. ఎన్నే, నేనేమైనా పెద్దది మాట్లాని భాష ఏమని చెప్తున్నానేట, చెప్పండి. ఎన్నే ఎంబ్రే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసి, వీళ్ళు తిరుగుబాటుకి, వీళ్ళు ఒక ఉద్యమకారులు అంటే సేవకుల మీద తిరుగుబాటు చేయడానికి ఉంటారు కదా. ఎందుకు ఉండరు? ఉంటారు, కానీ ఎవడు ఏం చేయలేడు. అలా తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కనుమరుగైపోయారంట. చదువు, అందుకనే వాక్యం చదువు అంటున్నాను. ఇశ్రాయేలు చరిత్ర 5 కాండాలు చదువు. నిర్గమకాండం నుండి చదువు 4 కాండాలు. ఇశ్రాయేలు చరిత్ర ఎలాగుంటుందో. ఎంతోమంది లేచారంట తిరుగుబాటు చేద్దామని. నేను చూశాను, నాకు విశ్వాసం ఉన్నప్పుడు కూడా చూశాను, గ్రూప్ ఎజాలు వస్తాయి. సిస్టర్, మనం అందరం కూడా ఇలాగ మాట మీద ఉందాం సిస్టర్, మనం అందరం ఇలాగ ఉందాం సిస్టర్. అలాగంటే అప్పుడు పాస్టర్లు కాదురా, ఈ పాస్టరు ఏలియా ఆత్మ కలిగిన వాడతాడు. ఒక్కడున్నా నడిపిస్తాడు, ఒక్కడైనా ప్రార్థన చేసుకుంటాడు. కానీ ఇలాంటి రాజకీయాల కుతంత్రాలు చేస్తే మాత్రం అగ్ని చేత కాల్చేస్తాడు. ఇక్కడే నిప్పెట్టేస్తాను నేనే. హల్లెలూయా. ఇంకా ఆ అగ్ని రావడం ఆలస్యం అవుతుందేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర. ఎన్నే ఎంబ్రే అయినటువంటి వారు వీళ్ళు ఏం చేశారంటే, మోషే మీద తిరుగుబాటు చేయడానికి పన్నాగాలు పన్నారంట. కొంత సమాజాన్ని సమకూర్చి తిరుగుబాటు, మనందరం ఒకటి యూనిటీగా ఉందాం, నువ్వు అక్కడ ఉండి ఇక్కడ ఉండి, కన్ను సైకిల్తో సైకి చేసేద్దాం. అబ్బా, మరి దేవుడు గుడ్డోడు కదా, నువ్వు పెద్ద మేధావి అని నువ్వు కాదులే. ఎన్నే ఎంబ్రే మోషే అనుకుని ఉండొచ్చు. మోషే కలవరపడ్డాడు, మోషే బాధపడ్డాడు, వ్యాధన చెందాడు. దేవుడు చూస్తున్నాడు అన్నీ కూడా. ఆయన ఒక మాట అంటాడు కదా, మోషే, ఈ ప్రజలు సనుగుకొనిన సనుగులను నేను విన్నాను. ఇంకో దగ్గర అంటాడు, నేను చూచాను. ఆయనకి తెలియందంటే ఏది లేదురా బాబు. అందుకే అన్నాడు కదా, నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్జిల్లదు. అది ఏదైనా కావచ్చు, సంఘానికైనా, సమాజానికైనా,
నీ వ్యక్తిగత జీవితానికి నీ వాగ్దానాన్ని నువ్వు తీసుకుంటే అక్కడే కాదు, సమాజంలో సంఘములో కూడా విరోధముగా లేస్తున్న ఆయుధాలని ప్రభువే విరగొడతాడు. మన వరకు అంత పని తీసుకురానివ్వడాన్ని, నువ్వెందుకు కుమారుడు అని ఊరుకో, నేను విరగొడతాను కదా. ఆయన విరగొడితే ఎవడు లేవలేడు. మనం ఒక దెబ్బ కొడితే లేవచ్చు, కానీ ఆయన దెబ్బ కొడితే చతికిల పడిపోవడమే. పరదేశులము ప్రియులారా మన పుర, ఎందుకు ఆయన కొట్టాడు కదా, పురమిది కాదిప్పుడు. మనం కొడితే లేస్తాడు. ఉద్యమం రండి, మనందరం కూడా ఉండిపోదాం, ఈరోజు ఉండిపో. మనం కొడితే, ఆయన కొడితే, ఆనాడు సర్వ సమాజంలో సభలో పౌలు గారి సభలో ఏం జరిగిందంట, దేవదూత వచ్చి మొత్తితే ఒక వ్యక్తి పురుగులు పడి చచ్చిపోయాడంట. దేవుడు మొత్తితే అలాగుంటుంది. అందుకని మనం జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. అన్నీ కూడా దేవునికే, అన్నీ నీకు తెలుసు కదా నాయన, నువ్వు చూస్తున్నావు కదా, నీవే కార్యం చేయని మన ప్రభువుకి మనం అప్పగించగలిగితే మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకొని తప్పక మనకు జయం అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన కన్నులకు మరుగైనదంటే ఏది లేదు. సర్వ సమాజానికి చెప్తా ఉన్నారు, కొంచెమైనను మీరు తీసుకోవద్దు అంటే వీళ్ళేం చేశాడు, ఒక్కడే, అందరు కాదు, ఒక్కడే. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, సర్వ సమాజం అంతా ఒకలాగా ఉండరు, అందులో ఎవడో ఒకడు ఉంటాడు. ఏంటి, ఎంబ్రే. అలాంటి వాళ్ళని చూసినా మనకు అనిపించాలి, అయ్యా వీరి ద్వారా మనకి సమస్య ఉంది, వీరి ద్వారా మనకి లోబట్టలేదు, ఇదే చూపించటం లేదు. ఈడే జాతికి సంబంధించిన వీడు, ఎంబ్రే వంశధారకుడు, వంశానికి ఒక్కడీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈడెన్నే ఉండాలి సమాజంలో ఉంటే, నేను చెప్పినట్టుగా సంఘంలో సమస్యలు లేకపోవడం లేదు, ఎక్కడో దగ్గర వస్తూనే ఉంటుంది. కానీ సమస్యలు లేకుండా ఐక్యత కలిగిన, దేవుని రాకడకు సిద్ధపడవలసిన ఆ మహిమ కలిగిన సంఘముగా మన సంఘం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఉంటాయి, కానీ దాని గురించి కలవరపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు, కలవరపరుచుకొని హృదయాన్ని కృంగ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా, చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన చనిపోలేదు, మృతిని గెలిచి 3వ దినమందు సజీవుడై తిరిగి లేచాడు. ఆయన నిన్ను నన్ను నేటి వరకు చూస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? నిన్ను చూస్తున్నాడు కాబట్టి. నీ వెళుతున్న ప్రతి మార్గములో ఆయన నీకు తోడై ఉన్నాడు, తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతున్నాడు. కనుకనే ఈనాడు వెళ్తున్న ప్రతి స్థలములో నుండి క్షేమంగా ఇంటికి నీవు చేరుకోగలుగుతున్నావు, దేవుని ఆరాధించగలుగుతున్నావు, దేవుని స్తుతించగలుగుతున్నావు. ఇందులో దేవుని గొప్పే తప్ప మన గొప్పతనం ఏది కూడా. కనుక అందులో కొంచెమైనను తీసుకోవద్దంటే ఆడు ఎంత తీసుకున్నాడంట, చదువుదాం ఒకసారి మాటను మళ్ళా. 7వ అధ్యాయంలో 1వ వచనం చదివాం. జబ్దీ మనవుడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ఒక్కడు చేసిన పనికి సర్వ సమాజం అంతా కూడా ఏమైపోతుందంటే శాపముతో అలమటించిపోతా ఉంది, అపజయం పాలైపోతా ఉంది. పెద్ద ఎరుకో పట్టణాన్ని యుద్ధము చేయకుండానే గెలిచినటువంటి ఈ యోధులు యుద్ధాన్ని చేయడానికి కొరకు వారు సిద్ధపడినా చిన్న హాయి పట్టణం మీద వారు గెలుపు పొందుకోలేకపోయారు. కారణం ఏంటి అని దేవుని దగ్గర యెహోషువ విచారణ చేస్తూ ఉంటుంటే దేవుడు యెహోషువతో ఒక మాట అంటాడు. ఇదిగో 10వ వచనంలో, యెహోషువ లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖమును నేలకు మోపుకుంటున్నావు, ఇశ్రాయేలీయులు పాపము చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఇవన్నీ దేవుడు చూశాడు. ఆయన కన్నులకు మరుగయ్యున్నదంటూ కూడా ఏది లేదు. తీసుకొని వెళ్ళి ఆకాను ఎక్కడ దాచుకున్నాడు తెలుసా? 7వ అధ్యాయంలో చూడండి, 21వ వచనం చదువుదాం. ఎక్కడ దాచుకున్నాడు ఆకాను?
కొంచెం ముందు జరగండి అమ్మా, కొంచెం ముందు జరగండి, కొంచెం ముందు జరిగి కూర్చోండి. చక్కగా వెనక్కి వచ్చిన వారికి కూడా చిన్న అవకాశం ఇద్దాం. చెప్పండి చెప్పండి, చదవండి. షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని బంగారు కమ్మెను వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడంట? జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట ఆకాను గురించి ఇప్పుడు చెప్తా ఉన్నానంటే, ఆయన కన్నులకు మరుగై ఉన్నదంటూ ఏది కూడా, ఆయన కన్నులు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి. కన్నులకు మరుగైనదంటూ కూడా ఏది లేదు. అందరితో పాటు దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు జయమిచ్చాడు కదా. దేవుడు జయమిచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు కృతజ్ఞతగా దేవుని గణపరుచుకుంటూ వెళ్ళారు. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా మేలు చేసేటప్పుడు, దేవుడు ఆశ్చర్య కార్యము చేసినప్పుడు, దేవుడు పడిన స్థితిలో నుంచి లేవనెత్తినప్పుడు, దేవుడు చేసినటువంటి మేలుకు ప్రతిగా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు మనము తెలపాలి. గడిచిన నెలలో, గడిచిన వారంలో, 2 వారాల క్రితం మనం చూసాం కదా, సహోదరు ప్రభుదాస్కి దేవుడు మరణము నుండి తప్పించాడు. ఆ రోడ్డు యాక్సిడెంటు, బయటి గాయాలు కనబడలేదు, కానీ లోపల ఇన్నర్గా మరణకరమైన పరిస్థితి. చెవులో నుండి బ్లడ్ వస్తుంది కదా, వామిటింగ్స్ అవుతున్నాయి, అందరూ చనిపోతాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? దానికి కృతజ్ఞతగా ఒక కూడికను కూడా, అది ఒక కృతజ్ఞత చెల్లించటం. ప్రతి ఒక్కరు కూడా చాలామంది సాక్ష్యాలు ఇస్తారు. సాక్ష్యం ఒక్కటే సరిపోదు, కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత కూడికను పెట్టుకోవాలా, దేవుని మహిమపరచాలా. సమాజంతో ఎవరితోనైనా ఆనందిస్తావు? మాకు పెద్ద బంధువులు ఉన్నారండి, మాకు పెద్ద వర్గం ఉందండి. నీ బంధువు వర్గం పరలోకం నీతో రారు. రక్షణ పొందిన వాడే, యేసు రక్తము చేత కడగబడిన వాడే, క్రీస్తు సంఘములో చేర్చబడి నీ సహోదరునిగా పిలువబడుతున్న వాడే నీతో పాటు దేవుని రాజ్యంలో ఉంటాడు. నీ బంధువైనంత మాత్రాన, నీ రక్త సంబంధి అయినంత మాత్రాన, ఈవెన్ నిన్ను కన్న తండ్రి అయిన తల్లి అయిన రక్షణ లేకపోతే, యేసు రక్తము చేత కడగబడకపోతే, రక్షణ పొందిన నీవు శాశ్వతమైన రాజ్యంలోనికి వెళ్తావు. కానీ రక్షణ లేనటువంటి నీ కుటుంబం కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ నీతో దేవుని రాజ్యంలోనికి రారు. దేవుని రాజ్యం ఎవరికంటే రక్షణ పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి, యేసు రక్తము చేత కడగబడిన వారికి, నూతన సృష్టిగా మార్చబడిన వారికి దేవుని రాజ్యం ఉంది. ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. కనుక దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలి, నూతనమైన వ్యక్తిగా మారాలి, పాత రోత బ్రతుకు మారాలి, పాత ప్రవర్తన మారిపోవాలి, నిర్మలమైన శిశువులే మారిపోవాలి అంట. అలా మారిన వానికే దేవుని రాజ్యము సిద్ధపరచబడింది. అందరికీ కాదు. రక్షణ పొందినంత మాత్రాన, బాప్తిజం పొందినంత మాత్రాన నీ ప్రవర్తన మారకపోతే, నీ పాత రోత బ్రతుకు మారకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము, దుర్లభము. దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మారు మనసునకు తగిన క్రియలను మనము చేయువారిగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంతా కాదంట, కొంతే తీసుకున్నాడు. కానీ ఏం చేశాడు? ఇంట్లో వెళ్ళి దాచుకున్నాడంట. చూడండి, ఎవరు బయలుపరిచారు? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? మళ్ళా చెప్తున్నాను, ఒక్క నిమిషంలో జాగ్రత్తగా వినండి. సమాజం అంతా కూడా దేవుడు చేసిన మేలు బట్టి, ఉపకారాలు బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ కూడా దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను వారందరూ కూడా మనస్సును పెట్టి దేవుడు చెప్పింది చేశారు. ఏం చేశారు? శపితమైన దానిలో కొంచెమైనాను మీరు తీసుకోకూడదు, ముట్టకూడదని చెప్పారు. అందరూ దేవుని స్తుతించుకుంటూ దేవుడు మనతో ఉన్నాడురా, ఆయన మనల్ని చూస్తున్నాడురా అనేటువంటి భయంతో వారందరూ దేవుని గణపరుచుకుంటూ దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. కానీ లోకాన్ని చూచిన వాడు, లోక ఆశలు చూచిన వాడు, లోకాన్ని ప్రేమించిన వాడు ఏం చేస్తున్నాడంటే బంగారం కావాలి,
ఇంకేం కావాలి? వెండి కావాలా? షేనారు వస్త్రాలు కావాలా? ఇక్కడ ఒక ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వాడు, దేవుని కొరకు వైరాగ్యముతో జీవించిన వాడు, దేవుని వైపే చూచి నాకు దేవుని రాజ్యము తప్ప మరి ఏది నాకు అవసరం లేదని వాడు లోకాన్ని ప్రేమించడు. వాక్యం చెప్తుంది, లోకమును దాని ఆశలను గతించిపోతాయి, దేవుణ్ణి ప్రేమించిన వాడు నిరంతరము నిలిచి ఉంటాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే మనం నిరంతరం నిలిచి ఉంటాం. లోకము దాని ఆశలు కూడా గతించిపోతాయి. చాలా మందికి సేవకుల్లోనే చూశాను నేను. చాలామంది ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంత భక్తిగా కనబడతారు. నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడు అబ్బాయి ఇలా చేస్తే ఎంత బాగుంటుందో, ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందో, ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అన్నటువంటి ఆలోచన కూడా అది లోక సంబంధమైనటువంటిదే. లోక స్నేహమే. వాక్యం చెప్తుంది, లోక స్నేహము దేవునికి వైరము. లోకాన్ని ప్రేమించిన వాడు, లోకముతో స్నేహం చేసిన వాడు దేవునికి విరోధిగా ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి? లోకంలో వెలుగుగా ఉండాలి. లోకాన్ని ప్రేమించేవారిగా కాదు, దేవుణ్ణే ప్రేమించేవారిగా మనం ఉండాలి. వీళ్ళందరూ దేవుని వైపు చూస్తున్నారు, కానీ ఆకాని ఏం చేశాడు? లోకాన్ని ప్రేమించాడు. లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు, వాటి కొరకు పరుగులు పెట్టాడు, వాటిని దేవుడు చేయొద్దన్నటువంటి పనిని చేశాడు. తీసుకొని ఏం చేస్తాడు? ఇంటిలో తీసుకుని వెళ్ళి డేరా మధ్యలో ఇంటిలో దాచుకున్నాడంటే, వెళ్ళి ఇంటిలో దాచుకున్నాడని ఏంటేంటో తీశాడో, వాడు ఏ సంతతికి సంబంధించిన వాడో, ఏ గోత్రమునకు సంబంధించిన వాడో, ఎవరి కుమారుడో, ఎవరి మనవుడో ఎవరు చెప్పారు? యెహోషువకి? ఆమేన్. దేవుని కన్నులకు ఏది కూడా మరుగై ఉండదు. వాక్యం చెప్తుంది కదా, నేను చెయ్యనుద్దేశించిన సంగతులను నా సేవకునికి తెలియపరచకుండా నేను ఏదియో చెయ్యను. సంఘ సేవకునికి, సంఘ కాపరికి ఒక విశ్వాసుని గూర్చినటువంటి దర్శనాన్ని దేవుడు ఇస్తాడు. వాని ప్రవక్తన గూర్చి మీరు నమ్ముతారో నమ్మరో, ఒక విశ్వాసి యొక్క నడవడిక, ఆ విశ్వాసి యొక్క ప్రవర్తన, ఆ విశ్వాసి చేయబోతున్నటువంటి మంచి పనైనా తిరుగుబాటైనా, ఏదైనా, ఏ తంత్రమైనా, ఏ మంచిదైనా సరే దేవుడు ముందుగుండా తన సేవకునికి బయలుపరుస్తాడు. నాకు సంఘమును గురించి దేవుడు సంక్రాంతి దినాల్లో మీకు చెప్పాను, 2026 సంవత్సరం సంక్రాంతి దినాల్లో ఒక విషయాన్ని బయలుపరిచాను. ఏమని చెప్పాను? బండ మీద ఒక ఉదయాన్నే 4 గంటలకి మంచి నిద్రలో ఉన్నాను. నాకైతే ప్రార్థన చేయడానికి కానీ శరీరం సహకరించలేదు. ఎక్కడికో వెళ్ళొచ్చాను ప్రార్థనకి, మిడ్ నైట్ అయ్యింది. పడుకొని ఉన్నాను, మంచి నిద్రలో ఉన్నాను. కానీ నేను మాట్లాడుతున్నాను, బండ మీద సర్పము జాడ అని ఇలా మాట వస్తుంది. పడుకున్నాను, మాట్లాడిస్తున్నాను. మాట తక్కువ తెలివి వచ్చింది. లేచేటప్పటికి కొంచెం గలిబిలిగా అయింది. అంటే నేను లేచి కూర్చొని ఏంటి ఎందుకు ఈ మాట వచ్చిందని కొంత సమయం ధ్యానం చేశాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అపవాది పెట్టేటువంటి ముందుగుండానే దేవుడు బయలుపరుస్తాడు. వాటిని మనం గుర్తించి వాటి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు అపవాది తంత్రాలన్నీ లయమైపోతాయి. హల్లెలూయా. దేవుడు ఒకటి బయలుపరిచేటప్పుడు, ఒకటి తెలియపరిచేటప్పుడు అది ఓరకనే చెప్పడు. ఏదో అపవాది గడి తంత్రాలు జరగబోతా ఉన్నాయి, ఏదో కార్యం జరగబోతా ఉంది. వాటి తంత్రాలను మనం లయపరచాలి అంటే ఇప్పటి నుండి మనం ఏం చేయాలి? ప్రార్థించాలని అప్పటి నుంచి మీకు తెలియపరిచాను. మీరు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే సంఘం అంతా కూడా నీది నాయన. సంఘములో అపవాది తంత్రాలు పని చేయకూడదు. అటువంటి అపవాది ఒకవేళ అంటే కొట్టివేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప జయం అనుగ్రహిస్తున్నాడు. అపవాదికి అపజయము దేవునికి మహిమ. అపవాదికి అపజయము దేవునికి మాత్రమే మహిమ. హల్లెలూయా. మీ అందరికీ చిన్న వినికిడి లోపం ఉన్నట్టుగా ఉంది. చెప్పింది 2-3 సార్లు బాగున్నావా అని అంటేనే హల్లెలూయా అంటున్నారు మీరు. వినికిడి లోపం ఉందా ఏమైనా? యేసుక్రీస్తు నామములు ఇప్పుడే మీ చెవులు తెరవబడును గాక అంటే ఉంది, నాకు తెలుసు, ఉంటది. మీరు మంచోళ్ళు, మీరు
దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులరా. చూడండి, ఆకాను తప్పు చేశాడని అన్ని లక్షల మంది సమాజంలో ఒక్క ఆకాను, మనం అనుకుంటాం ఇప్పుడు ఒక 50 మంది ఉన్నాం అనుకోండి, 50 మందిలో ఒకటి చేసినటువంటి తప్పు ఏదో పోను అనుకుందాం, బొబ్బులుగం తినేసాడు, చిన్నదిలా రాసి వెళ్ళిపోయాడు అనుకోండి, అనుకుందాం బొబ్బులుగం తినేసి వచ్చాడు, ఈ పరదాకి ఇలాగ అంటించి వెళ్ళిపోయాడు. 50 మందిలో ఎవడు అనుకుంటాడులే, మనం అనుకుంటారు ఇటు పాస్ గారు తెలిసేట్లే అనుకుని అంటించి వెళ్ళిపోయాడు అనుకోండి. వాస్తవానికి మనకైతే నాకు తెలుస్తుంది, ఎందుకని నేను మిమ్మల్ని అందరినీ చూస్తాను. మీ పక్క వాళ్ళు తెలియపోవచ్చు, ఇలా పక్కన ఉండే స్తోత్రం అలాగని ఇలా తీసాను అంటించవచ్చు. కానీ నేను ప్రతి ఒక్కరిని చూసి మాట్లాడుతాను కదా, ప్రతి ఒక్కరిని గమనిస్తాను. మీరు నన్ను ఎంతవరకు చూస్తారో తెలియదు, నేను మాత్రం మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను. మీరు పడుకున్నా నేను చూస్తాను, మీ ముఖ కవలికలు చూస్తాను, ఆసక్తితో దేవుని వాక్యం వింటున్నారో లేదు చూస్తాను. లేదంటే ఒక మంచి వాక్యం వచ్చినప్పుడు నిన్నే అది కూడా చూస్తాను. లేదు కొన్నిసార్లు వచ్చినప్పుడు ఇలాగా వెనక నుండి ముందుకు అది కూడా చూస్తాను. దేవుడు చూస్తాడు, ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను చూస్తాను. తెలియదు అనుకోవద్దు. చూడండి, ఇన్ని లక్షల మంది సమాజంలో ఒక్క ఆకాను చేసినటువంటి ఆ శపితమైన హేయమైన క్రియలను నా ప్రభు చూశారు. చూసి అంటా ఉన్నారు, ఎందుకు ఈ శాపం, ఎందుకు ఈ అపజయం, ఎందుకు మనం వెళ్ళి విజయాన్ని పొందలేకపోతున్నాం, చిన్న పట్టణం మీద మనం జయించలేకపోతున్నాం, దేనికి, ఎందుకు, కారణం ఏంటి అని వెతుకుతా ఉంటుంటే ప్రభు చెప్పాడు, ఇదిగో పలానా పలానా పలానా. ప్రతీది కూడా ఎవరి కుమారుడు, ఎవరి మనవుడు, ఎవడాడు అన్నటువంటిది ఇంటి పేరు గోత్రముతో సహా. ఆడి ఇంటి పేరు ఏదో మర్చిపోయానండి, ఆడి పేరే మర్చిపోతాం మనం, కానీ దేవుడు వాడి గోత్రం కూడా ఏటో కూడా ఆయన కన్నులకు ఏది మరుగై ఉండదు, గోత్రంతో సహా చెప్పేస్తాడు. నువ్వు అనుకుని ఉండొచ్చు, ప్రభా నీకు తెలుసా, నాతో మాట్లాడు అని అడిగి చూడు. నీతో మాట్లాడకపోతే, నీ జీవితాన్ని గురించి నీకు చెప్పకపోతే అప్పుడు నన్ను వచ్చి అడుగు, మరలా చెప్పేస్తాడు నీ గురించి. ఆయన కన్నులకు ఏది మరుగై ఉండదు. నువ్వు ఎక్కడ ఏం చేసావో, ఎలా నడిచావో, ఎలా ప్రవర్తించావో, ఏం మాట్లాడావో, ఏం దాచావో, ఏది యథార్థంగా ఒప్పుకున్నావో ప్రతీది దేవుడు చెప్పేస్తాడు. ఆయనకి మరుగైంది ఏటి కూడా. అందుకనే సీమోను పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవయ్యా అన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి మరుగై ఉన్నదంటూ ఏది కూడా లేదు. అన్ని లక్షల మంది ప్రజలలో ఆకానుని ఎవరు గుర్తించలేకపోయారు, యెహోషువ కూడా గుర్తించలేకపోయాడు. దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు, ఎందుకు నువ్వు అంత దిగులు పడుతున్నావు, ఇదిగో పలానా 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 వ్యక్తి, ఆకాను అనబడినటువంటి వ్యక్తే ఈ తప్పు చేశాడు. ఆయన చేసిన తప్పిదమును బట్టి సర్వ సమాజానికి శాపం వచ్చింది. అప్పుడు వాడిని పట్టుకున్నారు, ఏట్రా నీ సంగతి ఏంటి చెప్పు అని అడిగితే వాడు ఒప్పుకున్నాడు, అయ్యా నేను లోకాన్ని ప్రేమించానయ్యా, లోకములో ఉన్న వాటిని ప్రేమించానయ్యా, వాటి కొరకైన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాను. దేవుని కొరకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు స్వతంత్రించుకోవలసిన నేను భ్రష్టత్వములోకి వెళ్ళిపోయాను, భ్రష్టున్నైపోయాను. వాగ్దానాలు కాదు, ఇప్పుడు శాపాలు పొందుకున్నాను, శాపగ్రస్తున్నైపోయాను. ఇదిగో షేనారు వస్త్రాన్ని, ఎన్ని తులాలంట బంగారము, 50 తులాల బంగారం అంట. ఇప్పుడు తులం ఎంత ఉంది, 1 లక్ష 2 లక్షలు ఉంటుందా? 50 తులములు అంటే అదొక ఎలా కనబడి ఉంటుంది కదా. అందుకే దేవుడు ముందు చెప్పాడు, లోకంలోనికి నువ్వు వెళ్తున్నావు, శపితమైనటువంటి ప్రాంతంలోనికి నువ్వు వెళ్తున్నావు, వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి, దీనిలో నుంచి కూడా ఒక ఆత్మీయ అర్థం మనం నేర్చుకోవాలి. ఎరుకు అనేది ఒక లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసుకుంటే అది శపితమైనటువంటిది, వాటిలో ఉన్నవి కూడా శపితమైనటువంటివి, వాటిని ముట్టొద్దు తాకొద్దు అన్నాడంటే అర్థం ఏంటంటే, నీవు అటువంటి పరిస్థితుల మధ్యలో లోకంలో నీవు జీవిస్తున్నావు, జీవించినప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి ఆశలు కోరికలు ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాయంటే ఆకర్షిస్తూ ఉంటుంటాయి.
కానీ వాటి వైపు చూడక పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపించే నీ దేవుని వైపే నీవు చూడగలిగితే పొందబోయే బహుమానాలు ఎంత గొప్పవంటే ఈ 50 తులముల బంగారం కంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు. ఎందుకంటే కానాన్లో ఏముంది? పాలు తేనెలు ప్రవహించంటే అర్థం ఏంటంటే ఇప్పటికీ కూడా పాలస్తీనాలోనికి వెళ్తాయంట, అక్కడ అంత సమృద్ధేనంట, అంత సమృద్ధేనంట, అంత విస్తారంగా ఉంటుందంట. మరి ఇక్కడే ఎలాగుంటే మన పరమ కానాను ఇంకంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, ఏడ్పు ఉండదు, పండ్లు కొరుక్కునుట అస్సలు ఉండదు, క్రోధం ఉండదు, ఈర్ష్య ఉండదు, అహంకారం ఉండదు, అసూయ ఉండదు. ఈ భూమి మీద ఉండేటువంటివి ఏవి పరలోకములో ఉండవు. అక్కడ అందరం కూడా ఒక్క హల్లెలూయా ధ్వనియే, ఒక్క హల్లెలూయా ధ్వనియే, రాజాది రాజు దేవాది దేవుడు, రాజాది రాజు. హల్లెలూయా. అక్కడ ఒక్క హల్లెలూయా ధ్వని తప్ప మరొక ధ్వని, కేకలు, అరుపులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఆత్మ సంబంధమైనటువంటి రీతిలోనే దేవుని ఎదుట నిలిచి అందరం కూడా దేవుణ్ణి గణపరిచే స్థితిని కలిగి ఉంటాం. ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే ఆయన మనలను చూస్తున్నాడని, ఆయన కన్నులకు మరుగైనదంటూ ఏది లేదని, ఆయన సమస్తమును కూడా ఎరిగి ఉన్న దేవుడని మనము గ్రహించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడున్నామో, ఎక్కడ కూర్చున్నామో, ఎక్కడ లేస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో అన్నీ దేవునికి. యోహాను సువార్తలో ఒక మాట చదివి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుండి 49 వచనాలు చదువుదాం. ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను చెప్పెను. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పుతో చెప్పెను. చూడండి, యేసు ప్రభు దగ్గరికి నతానీయేలు యేసు ప్రభుని చూడడానికి వచ్చి నిలిచి ఉండుట చూచి ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసు ప్రభు దగ్గరికి, జాగ్రత్త, యేసు ప్రభు దగ్గరికి నతానీయేలు వచ్చాడంట. నతానీయేలు వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడగానే యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని అతని గురించి చెప్పాను. నతానీయేలు అంటున్నాడు, ప్రభువా నన్ను నువ్వు ఎలాగెరుగుతూ, నీకు ఎలాగ తెలుసు అని అడిగితే యేసు ప్రభు వారు అంటున్నారు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే. చెప్పడకూడదు, దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. యేసుప్రభు శిష్యులందరూ కూడా మాట్లాడుతుంటే ఫిలిప్పు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, మేము వెంబడిస్తున్నటువంటి యేసు గొప్పవాడయ్యా అని యేసు ప్రభు గురించి కొన్ని మాటలు చెప్పి, ఇదిగో ఆయన ఎలా ఉంటాడో చూడాలనుకుంటే ఒకసారి వచ్చి చూడు అని అంటే, నతానీయేలు వచ్చి యేసు ప్రభు దగ్గర నిలిచి యేసు ప్రభుతో మాట్లాడటానికి సిద్ధమవుతున్నప్పుడు యేసు ప్రభు వారు నతానీయేలు గురించి చెప్తా ఉన్నాడు, నీవు నిజముగా ఇశ్రాయేలీయులువే, నీ యందు ఏ కపటమును లేదు అని చెప్పేటప్పుడు నతానీయేలు అంటున్నాడు, ప్రభువా నన్ను నువ్వు ఎలాగెరుగుదువు? అవును, ఆయన సమస్తమును ఎరిగిన వాడాయన. ఎలాగెరుగుదువయ్యా, నా గురించి నీకు ఎలా తెలుసు? మీరు ఎవరైనా చెప్పుంటారా? నీతో ఉన్నటువంటి శిష్యులు నా గురించి చెప్పుంటారేమో ఒకవేళ అని అనుకొని అడుగుతా ఉన్నాడు, నీవెలాగ నా గురించి తెలుసు, నీవు ఎలా ఎరుగుదువు అని అంటే ప్రభు అంటున్నాడు, నీవు ఫిలిప్పుతో వచ్చినప్పుడే కాదు, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూశాయి.
ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. సమస్తమును ఆయనకి బాగుగా తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన కన్నులకు మరుగైనదంటూ ఏది లేదు. కనుక ఆయన ఎదుట నిలిచే మనము ఈ లోకములో, ఈ శపితమైనటువంటి పాపపూరితమైనటువంటి ఈ ప్రపంచంలో, దేశములో, ప్రాంతంలో మనం నివసిస్తున్నటువంటి మనము ప్రభునందు ప్రియులరా ఎలా ఉండాలి? ఆయన చూస్తున్నాడనే భయము కలిగి మనం ప్రవర్తించాలి, మనం మాట్లాడాలి. ఎవరో చూసి మనకు ప్రతిఫలం ఇవ్వరు. ప్రతిఫలం ఇచ్చు తండ్రి మనలను రహస్యమందు చూచుచున్నాడు. ఈ మాటలన్నీ మనకు తెలుసు. కానీ చేసేటప్పుడు మాత్రం, మాట్లాడేటప్పుడు మాత్రం, మనం ధూళి రేగొట్టేటప్పుడు మాత్రం ఇవేవి మనకు తెలియవు. ఎవడు చూస్తున్నాడులే అన్నిటిగా ఉంటుంది. కానీ నిన్ను ఆయన చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మంచి ప్రతిఫలం పొందుకో. చెడ్డదైన ప్రతిఫలం నీకొద్దు. మంచి ప్రతిఫలాన్ని పొందుకోవాలి. ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే నీ క్రియలను దేవుడు చూస్తున్నాడనేటువంటి భయముతో, వణుకుతో నీవు జీవించాలి ఈ లోకంలో. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన కన్నులకు మరుగైనదంటే ఏది కూడా. అందుకని సీమోను పేతురు అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే సీమోను అంటున్నాడు కదా, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవయ్యా. ఇక్కడ అంటున్నాడు, ఏమెరిగాడంటే కొన్ని లక్షల మంది ప్రజలలో ఒక వ్యక్తి చేసినటువంటి ఆ తప్పిదమును చూచిన దేవుడు. అంజూరపు చెట్టు కింద ఫిలిప్పు తీసుకురాకమునిపే, ఫిలిప్పు తన శిష్యునితో రాకమునిపే, ఫిలిప్పు ఏ చెట్టు కింద ఉన్నాడో, తన జీవితం ఏంటో, తన స్థితి ఏంటో ఎరిగిన దేవునికి ఏది మరుగై ఉండలేదు. మన హృదయ అంతరంగం అగాధముగా ఉన్నప్పటికీ ఆ అగాధములో నుండి వస్తున్నటువంటి ఆలోచనలు కూడా ఆయనకి మరుగై ఉండలేదు. కనుక ఆయన ఎదుట మనము భయభక్తులు కలిగి, వినయముతో, వణుకుతో మనకిచ్చిన రక్షణను కాపాడుకొని ఈ పాపపూరితమైనటువంటి స్థలాల్లో మనము యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిని కాపాడుకొని మనము బ్రతకగలిగితే నీతిమంతుడు నీతిమంతుని ఫలమును పొందుతాడు. అట్టి ఫలమును సిద్ధపరిచి మన కొరకు ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. ఆ నీతి ఫలమును జీవించే ప్రతి ఒక్కరు కూడా నీతి ఫలమును పొందుకొందురుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం.